ప్రజలకు క్షమాపణ చెప్పి తప్పు జరిగింది ఏం చేద్దామని అడగకుండా ఇంకా బుకాయించే పని. అంతకుముందు ఏ ఊర్లో ఏది వండని, 7 జొన్నలు వండని, ఆందాలు వండని, కొడంగల్ల కందులు వండని, తాండూరులో ఏదన్నా వండని, కాళేశ్వరం నీళ్లతోనే అని. సూర్యాపేటలో ఏదన్నా వండితే అదే అంటారు, ఈడైతే అదే. కాళేశ్వరంతో మొత్తం ప్యాడిన్ ప్రపంచానికే ఒడ్లలో ఆదర్శమని. అధ్యక్ష, కాళేశ్వరం కూలిపోయిన తర్వాత మొన్న జరిగిన వానాకాలంలో 1,56,00,000 మెట్రిక్ టన్నుల ఒడ్లు పండించినము. అది శ్రీరామ్ సాగరు, శ్రీపాదర, ఎల్లంపల్లి, శ్రీశైలము, నాగార్జున సాగరు, జూరాల, భీమా, కల్వకుర్తి, నెట్టంపాడు, కోయిల్ సాగరు, మంజిరా, అదేవిధంగా ఇక్కడ ఉండే ప్రాజెక్టులు అన్నీ ఆనాడు కాంగ్రెస్ పార్టీ లేకపోతే నిజాం సర్కార్ కట్టిన ప్రాజెక్టుల కింద 1,56,00,000 మెట్రిక్ టన్నుల ఒడ్లు మనం పండిస్తే ఈ గొప్పతనం అంతా తీసుకెళ్లి ఫామ్ హౌస్లో వండుకున్న వాళ్ళు వాళ్ళ ఖాతాలు రాసుకుంటారు. అధ్యక్ష, ఎట్లా అధ్యక్ష? అబద్ధాలకు కూడా అర్థం ఉండాలి కదా అధ్యక్ష. అబద్ధాల పోటీ పెడితే వాళ్ళే 1, 2, 3, 4, 1 నుంచి 100 వరకు అవార్డులని వాళ్ళే కొట్టేసేటట్టున్నారు అధ్యక్ష. ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మేము మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు. కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్, దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. ఎట్లా అధ్యక్ష ఇది? అందుకే నేను ఈరోజు చెప్తున్నా అధ్యక్ష, ఇట్లాంటి అబద్ధాల పునాదుల మీద మళ్ళీ మీరు గెలవరు. ఇట్లాంటి అబద్ధాలు మీరు మానకపోతే పార్లమెంట్లో గుండుసున్నిచ్చిర్రు. తర్వాత ఎన్నికల్లో అభ్యర్థులు పెట్టుకోలేని పరిస్థితి వచ్చింది, పోటీ చేయలేని పరిస్థితి ఉంది. పార్టీ కుప్పగూలినాక కూడా ఇంకా అర్థం చేసుకోకుండా ఇంకా శిథిలాలలోనే ఎత్తుక్కోవాలని, మా తాతలు నేతులు తాగినారు, మా మూతుల వాసన చూతురాండి అని ఈ గొప్పలేని అధ్యక్ష. పొంకనాల పోసిగానికంటే 3 ఎడ్లుంటే 36 దొడ్లు ఉన్నాయని చెప్పిండంటే వెనకటికి. ఇట్లనే ఉన్నది అధ్యక్ష వీళ్ళు చెప్పుకునేది. ఏందుంది మీ దగ్గర? ఏందుంది? అన్నీ పోయినాయి, ఏం మిగల్లా. మీరు తెలంగాణకు ఏం మిగిల్చలేదు, మీ దగ్గర కూడా ఏం మిగల్లా. ఇప్పటికైనా మర్యాదగా నన్ను ఉండడం నేర్చుకోండి. మర్యాదగా ఉంటేనే ఏమన్నా ఉపయోగం ఉంటుంది. ఆ రోజు న్యూయార్క్లో అక్కడెక్కడో దీన్ని కాళేశ్వరం గురించి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ప్రపంచంలో 8వ వింత అన్నారు. ఏమైంది అధ్యక్ష? వింత 3 ఏళ్ళ కుప్పగూలింది. ఇప్పటికైనా నా రిక్వెస్ట్ ఒక్కటే, వయసు ఉన్నది సరే, మీరిద్దరు ఆడ ఆశపడుతున్నారు, పెద్ద మనిషి వదిలేటట్టు లేడు. మేమందరం కూడా పెద్ద మనిషి ఉంటేనే బాగుంటుంది, ఇలా చేతికిస్తే ఏం చేస్తారో తాడు బొంగరం లేకుండా అని తెలంగాణ సమాజానికి ఒక భయం ఉంది. వాళ్ళిద్దరు పోటీ తెలంగాణ ప్రజల సాగుకు వచ్చింది అధ్యక్ష. మీరు చూడండి, ఎప్పుడైనా ఒక ఆయన పొద్దున్నే ట్విట్టర్లో పెడతాడు, 11 గంటలకు ఒక ఆయన ప్రెస్ మీట్ పెడతాడు, 4 గంటలకు ఇంకొక ఆయన పర్యటన ఆడిపోయి ఇద్దంటారు. వీళ్ళందరూ చూసేవరకల్లా సాయంత్రం మేడం గారు అందరిని పిలిపించి సమావేశం పెడుతుంది. ఏం పోటీ ఇది? ఎందుకు పోటీ? అసలైన ఆయన నేను వెనకటికి చెప్పిన అధ్యక్ష, వెనకటికి ఆయన మారుతుండు, ఈయనకి ఇస్తున్నాను. కొంతమంది పాపం తెలియని అమాయకులు అందులో ఉన్న మంత్రులు మా పెద్దసారి పోతున్నాడు, మా చిన్నసారి వస్తున్నాడు, భజన సంఘం పెట్టి భజన చేసిరు. నేను రోజు చెప్పిన ఈపులు చింతపండు అవుతాయని పెద్ద మనిషి వచ్చి చెప్తాడని. సరిగ్గా నేను చెప్పిన నెలకే వచ్చి చెప్పిండు, ఎవర్రా వాడు అన్నాడు, ఈపు చింతపండు అవుతుంది ఇంకోసారి మాట్లాడతాను. ఆయన మంచిగా ఉన్నాడు, ఆయనకి ఏం ప్రాబ్లం లేదు, వీళ్ళు ఆశపడ్డా ప్రయోజనం లేదు. ఆయన బాగుండాలి, 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, ఆయన ప్రతిపక్షంలో ఉండే ఆయన అనుభవాలతో మాకు సలహాలు ఇవ్వాలి. వాళ్ళిద్దరు ఆశపడి పోటీ పడి పెద్ద మనిషికి ఏమైనా ప్రమాదం తెచ్చేటట్టున్నారు అధ్యక్ష. మీరన్నా ఆ వేదిక మీద నుంచి ఆ పోలీసు వాళ్ళకు కొంచెం ఆదేశాలు ఇచ్చి వీళ్ళకు కూడా ఏదైనా జ్ఞానోదయం కలిగేటట్టు ఏదైనా 4 మంచి మాటలు చెప్పండి అధ్యక్ష. మా పెద్దలు జానారెడ్డి గారన్నా లేకపోయారు ఈ సభలో, కనీసం వాళ్ళకి ఏమైనా మంచి వచ్చేటో చెప్పనీకే. కాబట్టి దయచేసి ఇట్లాంటి పనులు మాని మీరు ప్రతిపక్ష పార్టీగా మీరు సలహాలు సూచనలు ఇవ్వండి, మాకేం అభ్యంతరం లేదని నేను తెలియజేస్తున్నా అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష.